హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధాకర్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనము కారు టైర్ మీద ఉన్నటువంటి డివిఎస్ కోడ్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. కారు టైర్ మీద ఉన్నటువంటి వివరాల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వ్యూవర్స్, వెల్కమ్ టు సుధాకర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము కారు గురించి, కారు టైర్ల గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎంచేతంటే ఈ రోజుల్లో కారు చాలామంది కార్లు కొనుగోలు చేస్తున్నారు విరివిగా. మరి చాలామంది కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. మరి అటువంటప్పుడు మరి కారు గురించి, కారు యొక్క టైర్ల గురించి కానీ, ఇంజిన్ గురించి కానీ మనకి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. మరి ఇంజిన్ మొరాయిస్తే కనుక, ఇంజిన్ ఇబ్బంది పెడితే కనుక కారు స్టార్ట్ అవ్వదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఇంజిన్ మనము రెక్టిఫై చేసుకుని మళ్ళీ కార్లలో మనం ప్రయాణం చేయొచ్చు, అది పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే కారు టైర్లు మాత్రము ఇంజిన్ ఎంత కీలకమో కారు టైర్లు కూడా అంతే కీలకం. ఎందుకంటే కారు టైరు గురించి మనకి పెద్ద అవగాహన ఉండదు. కారు టైర్ బాగానే ఉంది కదా అని మనం ప్రయాణం సాగిస్తాం. అయితే అతి వేగంగా వెళ్ళేటప్పుడు కార్లు టైర్లు పేలిపోయి అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఈ మధ్యన అనేకమైన చూస్తున్నాం. కారు టైర్లు సరిగ్గా లేకపోయినట్లయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము కారు టైర్ల గురించి మనము కొంత వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే కారు టైర్ మీద డివిఎస్ కోడ్ అని ఉంటుందన్నమాట. ఆ కోడ్ గురించి మనము వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు 32.25 అని ఉందనుకోండి. దాని అర్థం ఏంటంటే 2025 సంవత్సరంలో 32వ వారంలో ఆ కారు టైరు తయారీ అయిందనమాట. అయితే ఆ టైరు యొక్క జీవితకాలం 6 సంవత్సరాలు అన్నమాట. ఆ టైరు 50,000 కిలోమీటర్ల వరకు తిరుగుతుంది. అలాగే మరి దానికి 50,000 కిలోమీటర్ వరకు తిరిగే సామర్థ్యం ఆ టైర్కి ఉంటుందన్నమాట. అలాగే 95H అని ఉందనుకోండి. ఉదాహరణకు 95 అని హెచ్ అని ఉంటే ఏంటంటే 690 కేజీల బరువు అది మోయగలదనమాట ఆ టైరు. అలాగే హెచ్ అంటే ఏంటంటే 210 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి కావాల్సిన సామర్థ్యం ఆ టైరు కలిగి ఉంటుందన్నమాట. అలాగే ఎస్ అని ఉందనుకోండి, అది 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే సామర్థ్యం ఆ టైర్కి ఉంటుంది. అయితే రవాణా శాఖ చట్టం ప్రకారము 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ మనం ప్రయాణించకూడదు. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఈ టైర్లలో మరి గాలి ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ప్రమాదమే. గాలి సమానంగా ఉండాలి. మాన్యువల్ బుక్లో సూచించిన విధంగా కంపెనీ మాన్యువల్ బుక్ ఇస్తుంది అన్నమాట కారు కొనుగోలు చేసినప్పుడు. ఆ మాన్యువల్ బుక్లో సూచించిన విధంగా మనము పాటించాలన్నమాట. దూర ప్రయాణంలో పరిమితి కన్నా 1-2 పాయింట్లు తక్కువే పట్టించాలి గాలి ఫ్రెండ్స్. మరి మనం దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు కారుకి విశ్రాంతినివ్వాలి, మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించాలి ఫ్రెండ్స్. అయితే ఈ తక్కువ గాలి ఉంటే ఏమవుతుందంటే కారులో రాపిడి పెరిగిపోయి కారు వేడెక్కిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఈ తక్కువ గాలి ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదాలు, టైర్లు పేలుళ్ళు జరిగే సందర్భాలు అనేకము చూస్తున్నాం మనం. ఈ 75% ఈ టైర్ పేలుళ్ళకు కారణం ఏంటంటే సమానమైన గాలి అందులో లేకపోవడమే, తక్కువ గాలి ఉండటం వల్ల. కాబట్టి ఇంకా ఫ్రెండ్స్, నైట్రోజన్ గాలి పట్టడం ద్వారా టైర్ యొక్క మరి ఎక్కువ కాలం అది పనిచేసేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది అన్నమాట. నైట్రోజన్ పట్టించడం వల్ల కారు టైరు వేడెక్కకుండా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అలాగే మరి ఇంకా అనేకమైనటువంటి ఈ కారు టైర్ల మీద చూడండి, అనేకమైన గుర్తు ఉంటాయి. ఈ టైర్లు మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే 14 అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఏముంటుందంటే ఈ 165 ఈ 165 అంటే ఏంటంటే మరి కారు టైర్ యొక్క విడ్త్ అన్నమాట. ఇక్కడ 70 ఏంటంటే ఈ కారు యొక్క టైర్ యొక్క ఈ లెంగ్త్ అన్నమాట. అలాగే మరి ఈ కారు ఎప్పుడు తయారైంది ఏంటి అనేది కూడా క్షుణ్ణంగా ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ మనము చూసుకున్నప్పుడు ఈ టైరుని కొనుగోలు చేయాలి. ఈ ఎప్పుడు తయారైంది ఇందాక చెప్పాను కదా, 32.25 అంటే 32వ వారంలో 25 సంవత్సరంలో 32వ వారంలో తయారైనట్టు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, మరి కారు టైర్ గురించి మరి ఈ వీడియో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.